జట్టులో ఒకప్పుడు ప్రధాన పేసర్ గా సంచలనాలు సృష్టించిన వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీపై మరోసారి ఆసక్తికర చర్చ జరుగుతోంది. సుదీర్ఘ కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన అనుభవం, అద్భుతమైన ఫామ్ కారణంగా జాతీయ జట్టులోకి తిరిగి రావాలని కోరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ జాతీయ జట్టులోకి తిరిగి ఆడేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. సెలెక్టర్ల నుంచి పిలుపొస్తే తాను కాదనని, అయితే రీఎంట్రీ గురించిన ఒత్తిడి లేకుండా ప్రస్తుతం కేవలం క్రికెట్ను ఆస్వాదిస్తున్నానని వెల్లడించాడు. 2022 నవంబర్ తర్వాత భారత్ తరఫున ఆడని భువి దాదాపు 4 ఏళ్లుగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. సౌత్ ఆఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచ కప్ టోర్నీకి భువనేశ్వర్ కుమార్ ను ఎంపిక చేయాలని పలువురు మాజీ క్రికెటర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గత 2 ఐపీఎల్ సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో అదరగొట్టాడు. ఐపీఎల్ టోర్నీలో వికెట్ల వర్షం కురిపిస్తూ ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా కండిషన్లో భువనేశ్వర్ కుమార్ స్వింగ్ బౌలింగ్ అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని, ఆయనకున్న సుదీర్ఘ అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత ప్రధాన పేసర్లు తరచూ గాయాల బారిన పడుతూ ఉండటంతో భువి లాంటి అనుభవజ్ఞుడి అవసరం జట్టుకు ఉందని భావిస్తున్నారు. తాను జట్టులోకి రావాలని ఎలాంటి ప్రత్యేక ప్రయత్నాలు చేయడం లేదని, కేవలం ఆటపైనే దృష్టి పెట్టానని భువి తేల్చి చెప్పాడు. ప్రస్తుతం ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న యూపీ టీ20 లీగ్లో లక్నో ఫాల్కాన్స్ జట్టుకు ఆయన సారథ్యం వహించనున్నారు. తాను ఎంత సిద్ధంగా ఉన్నాననేది మైదానంలో నిరూపించుకోవాల్సి ఉంటుందని, రీఎంట్రీపై తుది నిర్ణయం పూర్తిగా సెలెక్టర్లకే వదిలేస్తున్నానని భువనేశ్వర్ స్పష్టం చేశారు. భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. భువికి వయసు ఎలాంటి అడ్డంకి కాదని, అయితే వన్డే ఫార్మాట్లో 10 ఓవర్లు బౌలింగ్ చేసి సుదీర్ఘంగా ఫీల్డింగ్ చేయడానికి కావాల్సిన వర్క్లోడ్ మేనేజ్మెంటే అసలైన సవాలని తెలిపారు. రంజీ ట్రోఫీ వంటి దేశీయ టోర్నీలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి ఫిట్నెస్ ను నిరూపించుకోవడం భువి ముందున్న ప్రధాన పరీక్ష అని ఆయన అభిప్రాయపడ్డారు.